మీరు ట్రైనింగ్ ఇచ్చి దాన్ని ట్రైనప్ చేస్తే దాని ప్రకారం నడుచుకోవడం ఒకటైతే, అది సొంతంగా నిర్ణయాలు తీసుకునే స్టేజ్ వస్తే, ఉదాహరణకి ఒక మెషిన్ గన్ మన ఇండియా తరఫున యుద్ధంలోకెళ్ళినప్పుడు, ఇండియా తరఫున పనిచేయడం వరకు ఓకే. కానీ అది ఎవరిని చంపాలి, నేను ఎవరిని చంపకూడదు అనే నిర్ణయం తీసుకున్న రోజొస్తే పరిస్థితి ఏంటి? యాక్చువల్లీ ప్రెజెంట్ గూడా ఉన్నాయి. డ్రోన్స్ ఉన్నాయి. ఏఐతో నడిపే డ్రోన్స్. ఉన్నాయి. ఈవెన్ మోర్ అసలు మనం యూజ్ చేస్తుంది తక్కువ గానీ మిగతా కంట్రీస్‌లో డిఫెన్స్ రంగంలో ఏఐ ఒక అడ్వాన్స్‌డ్ స్టేజ్‌కెళ్ళిపోయింది. అవును. వి ఆర్ డూయింగ్ లిటిల్ మీడియం మోడరేట్‌గా చేస్తున్నాము. ఓకే. నిజానికి ఒక రోబోకి ట్రైన్ అప్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో మన సరిహద్దుల్లో యుద్ధం జరుగుతుంది. అటునుంచి గ్రెనేడ్స్‌తో వస్తున్నారు. హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ సెండింగ్ అవర్ ఓన్ పీపుల్, అవును. సైన్యాన్ని పంపించే బదులు ఒక రోబోని పంపించి ఇఫ్ యూ ట్రైన్ దెమ్ అది ప్రాపర్‌గా వెళ్లి హిట్ చేయగలుగుతుంది. హ్మ్. సో, దానివల్ల పోతే ఒక రోబో పోతుంది. అవును. అదర్‌వైజ్ మొత్తం మన దేశాన్ని మనం మళ్ళీ దాన్ని రక్షించుకోగలుగుతాం. అవన్నీ ఏరుకొనొచ్చి మళ్ళీ ఫిట్ జేసుకోవచ్చు మనం ఆ రోబోని సో, కావాలంటే. సో అలాంటి వాటికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అయితే ఎవరిని కాల్చాలి? తన సొంత సైనికులనే తను హ్మ్. కాల్చకుండా ఉంటుందా అనంటే కంట్రోల్ అది ఓవర్ రోబే. నిర్ణయం తీసుకుంటే ఆ! నో, నో. కంట్రోల్డ్ బై అనే స్టెప్ దాటిన తర్వాత సొంతంగా నిర్ణయం తీసుకునే శక్తి వచ్చిన రోజు. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న వాటికే సొంతంగా నిర్ణయం. అంటే సొంత నిర్ణయం తీసుకోవడం అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇదే ప్రోగ్రామింగ్ దశ. ఇంతకుముందు హ్మ్. ఫస్ట్ మీరు అడిగారు కదా! అవును. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాలా అని చెప్పేసనేది. ఇప్పుడు మనం కోర్ సాఫ్ట్‌వేర్‌లోకెళ్తున్నాం. అంటే ఓకే. జనరేటివ్ ఏఐ నుంచి సాఫ్ట్‌వేర్‌లోకెళ్తున్నాం. రైట్. సాఫ్ట్‌వేర్‌కొచ్చేసరికి దాన్ని ట్రైనప్ చేయాలి. ప్రోగ్రామింగ్ చేయాల. ఆ! ప్రోగ్రామింగ్. హ్మ్. బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామింగ్ అది పనిచేస్తుంది. ఓకే. ప్రోగ్రామింగ్‌లో డిఫెక్ట్స్ ఏమున్నా అలాంటప్పుడు జరగాలి తప్ప, అదర్‌వైజ్ ప్రోగ్రామింగ్, కోడింగ్ అని పర్ఫెక్ట్‌గా ఉంటే, అది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం, తనంతట తాను నిర్ణయాలు తీసుకొని చేయడం అనేది చాలా తక్కువ అవకాశాలుంటాయి. ఓకే. దానికి ప్రోగ్రామింగ్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మీరు ఓకే. మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగానే ద క్యాపబిలిటీ ఆఫ్ ద ప్రోగ్రామర్, ద యెస్. సాఫ్ట్‌వేర్ డిజైనర్ అవును. మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. కాబట్టి ఈ టాపిక్ అనేది డిఫరెంట్. మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం జనరేటివ్ ఏఐ కోసం. ఎగ్జాక్ట్‌లీ. ఆ! ఈవెన్ జనరేటివ్ ఏఐ ద్వారా అయినా సరే, ఏవన్నా ఇప్పుడు ఉదాహరణకి ఒక తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయదలుచుకున్నా. కరెక్ట్. అది మేజర్ ఛాలెంజ్. ఇప్పుడు అతి పెద్ద జనరేటివ్ ఛాలెంజ్ అది. యెస్. మేజర్ ఛాలెంజ్ ఏంటంటే, జనరేటివ్ ఏఐ ద్వారా ఐడెంటిటీని ఈజీగా తీసుకెళ్ళగలుగుతాం. హ్మ్. ఒకప్పటి రోజుల్లో కూడా తీసుకెళ్ళడం సాధ్యమయ్యేది. ఓకే. ఇప్పుడు మీరున్నారు మీ ఫోటో ఫేస్ తీసేసి వేరే ఫేస్ పెట్టొచ్చు గాక. అవును. కానీ మనకు ఫోరెన్సిక్‌లోనే ఎక్కడ తెలిసిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను స్టార్టింగ్‌లో నమ్మేసా. మీ దగ్గర ఒక అకౌంట్‌లో 20,000 పెట్టుకుంటే మీకు ₹1,00,00,000 వస్తుంది అనేది ప్రధానమంత్రి మోడీ చెప్తున్నాడు. నిర్మలా సీతారామన్ చెప్తుంది. ఈ దేశంలో ఉన్న ప్రముఖులందరూ చెప్తున్నారు. స్టార్టింగ్‌లో అవునా? నిజమా? అని చాలా చాలా జాగ్రత్తగా విన్నా. అవునా అని. కట్ చేస్తే ఉట్టి ఏఐ బేస్డ్. కరెక్ట్. సో, అలాంటి చే చి వస్తున్నాయి. సో, దీనిని కంట్రోల్ చేయడానికేంటంటే మనకెప్పుడు గూడా ఒక శక్తివంతమైనది వస్తుంది మార్కెట్‌లో కంటే, దాంతో పాటు భయంకరమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. కరెక్ట్. మనం యెస్. మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి. యెస్. దానికి అత్యంత శక్తివంతమైన చట్టాలు చేసుకోవాలి. హ్మ్. అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దాన్ని మనం నేర్చుకోవాలి. ఈ మూడే దాని పరిష్కారాలు. ఓకే. చట్టాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకి ఈవెన్ హోమ్ మినిస్టర్‌తో సెంట్రల్ హోమ్ మినిస్టర్‌తో ఒక ఇది క్రియేట్ చేసినప్పుడు ఏఐతో జనరేట్ చేసినప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్‌లీ అరెస్ట్ చేసారు వాళ్ళని. వాళ్ళ మీద ఇమ్మీడియేట్‌లీ యాక్షన్ తీసుకున్నారు. అవి సరే. అదే తప్పు చేస్తే? ఎవరు తప్పు చేస్తే? ఇప్పుడు ఏదైతే మన బోట్ ఉంది. ఆటో హ్మ్. బోట్ ఏదైతే ఉందో, హ్మ్. మన ఈ అంటే అది జరగడం తప్పు. అది అది చేయడం అంటే సొంతంగా నిర్ణయాలు తీసుకొని తనంతట తానుగా సొంతంగా అవసరంలా. ఆ! ఇప్పుడు మనం 'రోబో' సినిమా చూసాం. 'రోబో 2' సినిమాలో వాడు 'రోబో 1 ఆర్ 2' వాడేం చేస్తాడు? చాలా మంచి ఉద్దేశ్యంతో ఒక మంచి రోబోని తయారు చేస్తాడు. ఆ విలన్ గాడు ఇతని మీద కోపంతో దానికి రాంగ్ ప్రోగ్రామింగ్ ఇస్తాడు. అక్కడ ఏం జరిగింది మీకు? రెండో వ్యక్తి దాని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. అవును. సో, ద అది ప్రిలిమినరీ స్టేజ్. ద ఆ! ఇప్పుడు ఎవరిని శిక్షిస్తారు? ఇప్పుడు అదే చెప్తున్నా. అక్కడికే వచ్చాం. ఇంకొక వ్యక్తి అనేవాడు ఇన్వాల్వ్ అయ్యాడు ఆ అవును. రోబోకి. ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో వేరే వ్యక్తి కూడా ఉన్నాడు. హ్మ్. తనంతట తానే మారే ఎగ్జాక్ట్‌లీ. సొంత తెలివితేటలు బట్టి ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామింగ్‌లో లోపం కింద వస్తుంది అది గూడాను. అవును. ఒకటి ప్రోగ్రామ్ కింద లోపం కింద వస్తుంది. రెండోది అలాంటి పరిస్థితి రాకుండా గూడా థ్రెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ వచ్చే రోజుల్లో ఫస్ట్ రోజుల్లో అవును. వైరస్‌లు కానీ, లేదంటే బ్యాంక్‌లో రకరకాల ఫ్రాడ్స్ ఎన్ని ఎక్కువగా జరిగేవి. కరప్షన్స్. అవును. రాను రాను మనం ఫైర్ వాల్స్ చేసుకొని, అవును. దాన్ని థ్రెట్ ప్రూఫ్‌గా డెవలప్ చేసుకొని బ్యాంకింగ్ సెక్టార్‌ని స్ట్రాంగ్ చేసాం. అవును. ద సేమ్ వే ఏఐతో ఏదైతే థ్రెట్ ఉందని మనం ఇప్పుడు భయపడుతున్నామో, దాన్ని థ్రెట్ ప్రూఫ్ చేయటానికి రకరకాల సెక్యూర్ టూల్స్ వచ్చినాయి. ఓకే. దానికి ఎథికల్ ఏఐ అని ఉందొకటి. హ్మ్. ఎథికల్ ఏఐలో
అసలు ఏమి చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏ ప్రోగ్రామ్ ఎంతవరకు చేయాలి, ఎంతవరకు చేయకూడదు. హ్మ్. ఈ నిబంధనలన్నిటితో కూడా కూడిన ఒక డేటాను కూడా మనం తయారు చేసే అవకాశం ఉంది. ఓకే. అది గవర్నమెంట్ చేయగలిగినప్పుడు మనకి బియాండ్ ద లిమిట్ తనంతట తాను ఆలోచనతో మానవాళికే నాశనం చేసే ప్రోగ్రామ్స్ రాయని ఒక సిస్టమ్‌ని మనం డెవలప్ చేయగలుగుతాం. ఓకే. అలా చేసిన వాళ్ళకి కఠినమైన శిక్షలు కూడా మనం ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంటది. ఓకే. అలా చేయగలిగినప్పుడు యెస్. మన కంట్రోల్ ఉంటుంది. రైట్. ఎథికల్ అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇప్పుడు ప్రతి క్లాన్‌కి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి ఒక తనదైన సంస్కృతి, సాంప్రదాయాలుంటాయి. వాటిని ఇది గౌరవిస్తదా? గౌరవించగలదా? ఖచ్చితంగా. అంటే ఇది గౌరవించడం అంటే బై గాడ్స్ గ్రేస్ ఏఐ అనేది మనం చెప్పింది చేస్తుంది. హ్మ్. మనకు కావాల్సింది చేస్తుంది. మనం అడిగింది ఇస్తుంది. మనం అడిగింది వెంటనే ఇస్తుంది. ఓకే. తప్ప హ్మ్. తనంతట తాను మనల్ని ఎవరినో కించపరచడమో, ఎవరినో బాధించడమో, బాధ పెట్టడం లాంటిది ఓకే. చేసే శక్తి దానికి లేదు. టూల్ మనం బాగా వాడుకోగలిగితే మనకు హ్మ్. లాభం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఫైనల్‌గా, ఓవరాల్‌గా అంటే ఇది మానవాళికి ఉపయోగకరమైందా? వినాశనానికి దారితీస్తుందా? ఒక్క మాటలో చెప్పాలంటే హ్మ్. మానవాళికి ఇది ఒక వరం. ఓకే. మానవాళికి తిరిగిలేని వరం. ఓకే. ఎలా వరం అంటే దీని ద్వారా పని ఫాస్ట్‌గా అవుతుంది. యాక్యురసీ పెరుగుతుంది. ఈవెన్ మెడికల్ రంగంలో ఒక అద్భుతాలు చేస్తుంది ఏఐ. ఓకే. మెడికల్ రంగంలో ఒక వరం ఇది. ఎందుకంటే కొన్ని లక్షల మంది, కోట్ల మంది చేసే పరిశోధనలని ఈ అందిపుచ్చుకొని ఉంటుంది కాబట్టి ఇదిచ్చే డేటా అంది యాక్యురసీ బావుంటుంది. నిజమా? ఆ యాక్యురసీ అంటే డేటాతో నేను విన్నదేంటంటే, రోగ నిర్ధారణలో ఇది పొరపాటు పడే ఛాన్స్ ఉందని ఒకటి విన్నాను నేను. బ్రీఫ్ ఎవ్రీథింగ్ మళ్ళీ మనం అది ఇంతకుముందు మాట్లాడిందే. బ్రీఫ్ హ్మ్. ఎలా మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. ఓకే. డేటా కలెక్షన్. ఇప్పుడు మనం హ్మ్. రాంగ్ డేటా ప్రొవైడ్ చేస్తే రాంగ్ అనాలిటిక్స్ వస్తుంది. ఓకే. అది హ్యూమన్‌కైనా అదే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టాబ్లెట్ నాకు రాసిచ్చారు. అవును. 10 మంది వాడారు. అవును. 10 మందికి సరైన రిజల్ట్ రాలేదు. అవును. 10 మంది వచ్చి మీకు చెప్పారు మాకు రాంగ్ రిజల్ట్ వచ్చిందని హ్మ్. చెప్పారు. హ్మ్. ద ఫ్యాక్ట్ ఈస్ వాళ్ళు ఆ టాబ్లెట్ వాడలేదసల. ఓకే. అంటే వాళ్ళు తప్పుడు బ్రీఫ్ మీకు చెప్పారు. ఆ! తప్పుడు బ్రీఫ్ బేస్ చేసుకొని మీరు తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. అవును. అది ఎలా అవకాశం ఉందో ఇది హ్మ్. కూడా అంతే. మీరు ఇచ్చిన డేటా గాని సరిగ్గా లేకపోతే ఇట్ అవును. విల్ గివ్ రాంగ్ డెసిషన్స్. అవును. కాబట్టి ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ మాట్లాడుతున్నాం? ఎంత చేసినప్పటికీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉంది మచ్ హైయర్ ఇంటెలిజెన్స్ దెన్ ఎనీథింగ్. ఓకే. కాబట్టి మనిషి తో తయారు చేసినప్పుడు జాగ్రత్తతో ప్రాపర్‌గా డేటాని మనం తయారు చేయగలిగి ప్రోగ్రామ్ చేసినప్పుడు యాక్యురసీతో వస్తుంది.